హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే మనకి గ్రూప్ డీకి సంబంధించి 32,438 పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రైల్వే ఇచ్చింది కదా. ఈ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్రాక్ చేయాలంటే 90+ స్కోర్ తెచ్చుకోవాలంటే ఎలాగా? సో విత్ బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మనం సిలబస్ని ఎలా చదవాలి, దానికోసం ఎంత టైం ఉంది అండ్ ఎన్ని రోజులు మనకి పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి, అలాగే డైలీ ఎంత చదువుకోవాలి టైం మనం, అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, టార్గెట్ స్కోర్ ఎంత తెచ్చుకోవాలి, కొత్త వాళ్ళు అయితే ఎలా చదువుకోవాలి, జాబ్ హోల్డర్స్ ఎలాగా, హౌస్ వైఫ్స్ ఎలాగా, దానికోసం బెస్ట్ బుక్స్ ఏంటి, బెస్ట్ క్లాసెస్ అండ్ తర్వాత దీంతో పాటు ఒకవేళ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా కలిపి, ఒకవేళ ప్రిపేర్ అవ్వకూడదా, ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, టాపిక్స్ అసలు ఏమన్నా వదిలేయచ్చా, తర్వాత పీవైక్యూస్ అండ్ మార్క్స్ గురించి, టైం టేబుల్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. పర్టికులర్గా నేనైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్ని 89+ స్కోర్తో అయితే క్లియర్ చేశాను. సో లెవెల్ 2 జాబ్ అది. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీ కూడా కట్ ఆఫ్ మీద అబౌవ్ 5 మార్క్స్తో క్లియర్ చేశాను అనమాట. సో విత్ ఏ గుడ్ స్కోర్ నేను ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో వీటి గురించి క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. మీరు కూడా చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఎంతో కొంత హెల్ప్ అయితే అవ్వచ్చు. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఆఫర్ అయితే ఉందన్నమాట. టెక్స్ట్ బుక్ పాస్ ప్రో కేవలం మీకు 351 రూపీస్కే వస్తుంది. సో 1 year వ్యాలిడిటీతో, ఓకేనా. నార్మల్గా మీకు 699 అలా ఉంటుంది అనమాట. కాకపోతే 31st అంటే ఈరోజు రేపు కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు సగం ధరకే ఆల్మోస్ట్ ఈ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే వస్తుంది. అండ్ అలా రావాలి అంటే నా కూపన్ కోడ్ ECKS కనుక వాడితే మీకు వస్తుంది అనమాట 12% డిస్కౌంట్ ఎక్స్ట్రా. అండ్ దీంట్లో మీకు మార్క్స్ అలాగే పీవైక్యూస్ ఉంటాయి. అండ్ ఇది కేవలం రైల్వేస్ అనే కాదు, మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా హెల్ప్ అవుతుంది. మనమైతే ఖచ్చితంగా 2-3 వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అయితే రాయాలి. సో ఎలాగో ఇది తక్కువ దొరుకుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పటిదాకా మీరు తీసుకోకపోయి ఉంటే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు మీకు సిలబస్లో ఉన్న 4-5 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ అంటే టఫ్ అనిపిస్తుంది అండ్ తర్వాత ఏ సబ్జెక్ట్ గురించి స్పెసిఫిక్గా ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అంటే మ్యాథ్స్ ప్రిపరేషన్ ప్లాన్ కావాలా లేకపోతే రీజనింగ్, సో అలాగే ఏ ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అని సబ్జెక్ట్ నేమ్ ప్రిపరేషన్ ప్లాన్ అని కింద అయితే టైప్ చేయండి. దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను, ఎక్కువ మంది అడిగిన దాని మీద. ఓకే, సిలబస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం కట్ ఆఫ్స్ అండ్ 90% స్కోర్ ఆర్ టార్గెట్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. దాని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నది మాట్లాడుకుందాం. సో మనం ఇంత స్కోర్ తెచ్చుకోవాలి అని ముందే మనం పెట్టుకోవటం అన్నది కరెక్ట్ కాదనమాట. ఓకే, నేను మామూలుగా 90+ స్కోర్ అన్నది సింబాలిక్గా చెప్పాను. ఓకే, ఒకవేళ పేపర్ కనుక ఈజీగా వస్తే, లేదు పేపర్ బాగుంది అన్ని కండిషన్స్ బాగున్నాయి అనుకుంటే 100 కూడా తెచ్చుకోవచ్చు. 90తో ఆగిపోవాల్సిన అవసరం ఏముంది. సో ఇంత తెచ్చుకోవాలన్నది మన మైండ్లో తీసేయండి. ది బెస్ట్, ఆ పేపర్ని బట్టి మీరు ది బెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా కరెక్ట్గా మాట్లాడాలి అంటే ర్యాంక్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎంతమంది అయితే రాస్తారో వాళ్ళలో ఫస్ట్ మనం ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకోవాలి అన్న రేంజ్లో కనుక మనం ప్రిపేర్ అయితే ఆబ్వియస్గా జాబ్ కొట్టడం అన్నది పెద్ద మ్యాటర్ అవ్వదు. ఓకేనా. సో మీరు ఆ పేపర్లో ది బెస్ట్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్తో వెళ్ళండి. కట్ ఆఫ్ 70 మార్క్స్ 60 మార్క్స్ 90 మార్క్స్ అన్న ప్రెషర్ పెట్టుకుని వెళ్తే యాక్చువల్గా నిజంగా 90 మార్క్స్ రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఏఎల్పిలో 89, 90 ఎలా వచ్చింది? సో నాకు అటువంటి ప్రెషర్ ఏం లేదు, ఇన్ని మార్క్స్ డెఫినెట్గా తెచ్చుకోవాలి అట్లా ఏం లేదనమాట. నేను నార్మల్గా ఎగ్జామ్ని ఎంజాయ్ చేస్తూ రాశాను. సో నాకు మంచి స్కోర్ అయితే వచ్చింది. సో మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం 100కి 100 కూడా పెట్టగలుగుతాం ఒకవేళ అక్కడ మనకి కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే. ఒకవేళ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే మనకు మాత్రమే కాదు కదా, వేరే వాళ్ళకు కూడా టఫ్ క్వశ్చన్స్ అవి. సో ఆ 2-3 టఫ్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేసి మిగతావన్నీ మనం కరెక్ట్గా పెట్టినా కూడా మనకి పక్కా జాబ్ అండ్ జాబ్తో పాటు ర్యాంక్ కూడా వస్తుంది అనమాట. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళటం బెటర్. కట్ ఆఫ్స్ వాటిని కొంచెం పక్కన పెట్టేసేయండి. సో దట్ మన మైండ్లో స్ట్రెస్ అన్నది ఫస్ట్ మనం తగ్గించేసుకోవచ్చు. సో మరి ఇలా ర్యాంక్ 1 తెచ్చుకోవాలి, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, మనం చాలా బాగా రాయాలి అన్న మోటివేషన్తో మనం రాయాలి అంటే రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా మనం ముందుకెళ్తే బెటర్ అంటే ఫస్ట్ అయితే మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వాళ్ళు ఏదైతే సిలబస్ అడుగుతున్నారో ఆ సిలబస్ని 100% ఏది వదలకుండా కంప్లీట్ చేసుకోవాలి.
ఓకేనా. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత పీవైక్యూస్ని అనలైజ్ చేసుకోవాలి. పాత ఇయర్స్లో అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ప్రజెంట్ రైల్వే ట్రెండ్ ఎలా ఉంది. ఓకే, సో ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని మీరే గెస్ చేయొచ్చు. ఓకేనా, ట్రెండ్ అలాగే పాత పీవైక్యూస్ చేస్తే. ఓకే, కొన్నిసార్లు డైరెక్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. ఈ రెండు చేసిన తర్వాత మార్క్స్ రాస్తూ ఉండాలి ప్రాక్టీస్ కోసం. సో ఇవి చేసి మీరు మార్క్స్లో చేసే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీరు ర్యాంక్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, జాబే కాదు. సో ఈ రకంగా ప్రిపేర్ అయితే జాబ్ అయితే 100% పక్కా వస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సిలబస్ ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం, అండ్ సిలబస్ కంటే ముందు ప్యాటర్న్ ఏంటి అన్నది చూద్దాం. ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి వస్తాయి. కాకపోతే అందులో జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఓకేనా, కేవలం 90 మినిట్స్ ఉంటుంది. అంటే మీకు ప్రతి క్వశ్చన్కి 1 మినిట్ కూడా దొరకదు. కాకపోతే మనకి జనరల్ సైన్స్ అంటే తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ దగ్గర ప్రతి బిట్టు చూసిన వెంటనే పెట్టేయచ్చు మీకు తెలిస్తే. ఓకే, సో టైం అన్నది అక్కడ కొంచెం మిగులుతుంది కాబట్టి మనం అది మ్యాథ్స్లోను రీజనింగ్లోను షేర్ చేసుకోవచ్చు. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. నార్మల్గా ఈ పేపర్ ఏదైతే మీకు గ్రూప్ డి కావచ్చు, ఈవెన్ ఎన్టీపీసీ పేపర్ ఇచ్చినా కూడా ఎవరికైనా ఇచ్చి సాల్వ్ చేయమని అన్లిమిటెడ్ టైం ఇస్తే ఒక 2 రోజులు 3 రోజులు కూర్చునైనా సాల్వ్ చేసేస్తారు, అది ప్రాబ్లం కాదు. కానీ లిమిటెడ్ టైం 90 మినిట్స్ 60 మినిట్స్ వాటిల్లో సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అందుకనే వాళ్ళకి జాబ్ వస్తుంది. రాని వాళ్ళకి దానికి ఉండే డిఫరెన్స్ జస్ట్ అదొక్కటి మాత్రమే, టైం మేనేజ్మెంట్. ప్రాపర్గా ఇన్ టైం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడం మనం నేర్చుకోవాలి. ఓకేనా, దీనికి ఇంకోటి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీకు తెలియని బిట్ని కనుక పెట్టి రాంగ్ అయితే మీకు వచ్చిన దానిలోంచి కూడా 3 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ చేస్తే వచ్చిన దానిలో 1 మార్క్ తీసేస్తారు అనమాట. సో తెలియనివి పెట్టకూడదు. ఓకే, ఇకపోతే ఎగ్జాక్ట్ సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి మీకు నెంబర్ సిస్టమ్స్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కంప్లీట్గా మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా మనం కోర్సులో చెప్పేది కానీ లేకపోతే నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ 3 టాపిక్స్ ఉంటాయి: యావరేజెస్, పర్సంటేజెస్ అండ్ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ని నేర్చుకుంటే మిగతా కాన్సెప్ట్స్, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అయినా, టైం డిస్టెన్స్ అయినా, టైం అండ్ వర్క్ అయినా వాటిల్లోకి మార్చుకుని సాల్వ్ చేస్తే ఇన్ టైంలో చేయగలుగుతాం. లేదు ఎక్స్ వేసుకుని మనం నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే మనకి టైం సరిపోదు. ఎందుకంటే కొన్నిసార్లు అసలు మనం పేపర్ మీద పెన్ను పెట్టే అవసరం ఉండదు, జస్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అటువంటి కాన్సెప్ట్స్తో మనం సాల్వ్ చేస్తే మనకి టైం మిగులుతుంది, లేకపోతే మనకి టైం సరిపోదు అనమాట. సో అవన్నీ మనం మన కోర్సులోను క్లాసెస్లోనూ నేర్పిస్తాం. నార్మల్గా ఒకవేళ మీరు ప్రిపేర్ అయినా కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో అందుకనే మనం మ్యాథ్స్కి రీజనింగ్కి పర్టికులర్గా బుక్స్ని ఎక్కువ రికమెండ్ చేయట్లేదు నేను. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్కి కుదిరినంత వరకు బుక్స్ కన్నా క్లాసెస్ తీసుకోవడానికే ట్రై చేయండి. మన దగ్గరే తీసుకోవాలని లేదు, ఒకవేళ వేరే దగ్గర తీసుకున్నా కూడా పర్లేదు, కానీ ఆ 2 సబ్జెక్ట్స్కి ముఖ్యంగా క్లాసెస్ అయితే తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ రీజనింగ్ కొంతవరకు అర్థమవుతుంది. మరి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ మనకంటే, ఇక్కడ మేజర్ రోల్ మనకి జనరల్ సైన్స్ అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. మ్యాథ్స్ తర్వాత రీజనింగ్లో మోస్ట్లీ ప్రిపేర్ అయిన అందరూ ఆల్మోస్ట్ సిమిలర్గా 1-2 మార్క్స్ డిఫరెన్స్లోనే ఉంటారు అనమాట. కానీ జనరల్ సైన్స్ కానీ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో వాటిల్లో మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు కొంతమంది 2-3 మంత్స్ చూసుకుంటారు, కొంతమంది 6 మంత్సే చూసుకుంటారు. ఓకే, సో నెగ్లెక్ట్ చేస్తుంటారు. అండ్ కొంతమంది ఏం చదవాలి ఏది వదిలేయాలో తెలియక కరెంట్ అఫైర్స్ చాలా టైం చదివి కూడా మార్క్స్ తెచ్చుకోలేకపోతారు. సో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే జనరల్ సైన్స్ కూడా ప్రాపర్గా చదవరు అనమాట. అంటే చాలా తక్కువ, మనకు వాళ్ళు ఇచ్చిందే 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ అని క్లియర్గా ఇచ్చారు. సో 6th to 10th ఎన్సీఆర్టీ బేస్డ్, అండ్ అవి మాత్రమే కాదు కొన్ని ఎక్స్ట్రా డెప్త్ టాపిక్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేర్చుకుంటే
మ్యాక్సిమం వేరే వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మనం 1-2 బిట్లు ఎక్కువ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువగా డిఫరెన్షియేటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, జనరల్ సైన్స్ అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్. ఓకే, జనరల్ సైన్స్కి వచ్చేటప్పటికి బుక్ గురించి మాట్లాడేయాలి అంటే లూషియంట్ జనరల్ సైన్స్ అని ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో జనరల్ సైన్స్కి లూషియంట్ బుక్ బాగుంటుంది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ టాపిక్స్ మీద కావాలి అనుకుంటే లూషియంట్ కానీ అరిహెంట్ కానీ జీకే బుక్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడాలి ఒకటి. చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్ ఒక 2-3 అవర్స్ చదువుతూ ఉంటారు. సో మనం చదివేది యూపీఎస్సి కాదు, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు న్యూస్ పేపర్ మనం 2-3 అవర్స్ చదవటం అన్నది టైం వేస్ట్. ఆ టైంని మనం వీటిల్లో వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. జస్ట్ మీరు రోజుకి అసలు ఏం జరుగుతుంది అని 10-15 మినిట్స్ లేదు 20 మినిట్స్ తెలుసుకుంటే చాలు. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి ఒక 20 మినిట్స్ అంతే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తుంటాయి కదా, అవి చూడండి, లేకపోతే మ్యాగజైన్స్ వస్తాయి అవి చదవండి. అందులో కూడా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏం చదవాలి అని నేను వీడియో అయితే చేశాను, ఎండ్ స్క్రీన్లోను పైన ఐ బటన్లో ఇస్తాను. ఆ రెండు చూడండి. ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఎలా చదవాలి ఏంటని డీటెయిల్డ్గా చెప్పాను. కరెంట్ అఫైర్స్ అక్కడ సార్టెడ్, కరెంట్ అఫైర్స్ గురించి మనం ఆ వీడియోతో మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మేజర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద, అండ్ తర్వాత కొంచెం ఎన్విరాన్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మనం జనరల్ సైన్స్లో మాట్లాడుకుంటాం. అలాగే రీజనింగ్ అయితే ఎనాలజీస్, ఆల్ఫాబెట్, అలాగే నెంబర్ సిరీస్, ఇట్లా వీటితో పాటు ఎక్సెట్రా అని ఇచ్చారు చూడండి అన్నిట్లోనూ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇచ్చినవి మాత్రమే కాదు, ఎక్స్ట్రా కూడా చదవాలి కొన్ని. ఆ టాపిక్స్ ఏంటని మన క్లాసెస్లో చెప్పాము, అవి మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు రీజనింగ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా జనరల్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత లాజికల్ రీజనింగ్ కొంత ఉంటుంది, అనలిటికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ అయితే ఉంటుంది. అవన్నీ మిక్స్ చేసి మనకి సిలబస్లో అయితే ఇచ్చారు, మనం అవన్నీ క్లాసెస్లో మాట్లాడుకోవచ్చు. ఓకే, అండ్ దట్టు మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే కేవలం 899కే మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. కూపన్ కోడ్ SARA అని వాడితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అరౌండ్ 700 చేంజ్లో మీకు మొత్తం కంప్లీట్ గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఓకే, సో అంటే అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, జిఏ పార్ట్ వదిలేస్తే మిగతా అవన్నీ మీకు 700 చిల్లర్లో కవర్ అయిపోతాయి. అంటే మీరు ఒక బుక్ తీసుకుంటే కూడా 500-400 ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 500-400 ఇన్వెస్ట్ చేసే బదులు మీరు మన క్లాసెస్ తీసుకుంటే, ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు మన టీమ్మేట్స్ కూడా ఎన్టీపీసీ అలాగే రైల్వేలో మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో ఎన్టీపీసీ లెవెల్ రేంజ్లో మీకు క్లాసెస్ దొరుకుతాయి. సో ఆ క్వాలిటీకి ప్రిపేర్ అయితే మీరు గ్రూప్ డి క్లియర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఫిజిక్స్ క్లాస్ కానీ లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ఇలా ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. కేవలం 299కే ఉంది. అండ్ సెరన్ కూపన్ కోడ్ వాడితే ప్రతి దాని మీద, ప్రతి కోర్స్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. ఇలాగే మీరు జనరల్ సైన్స్ మొత్తం సింగిల్గా తీసుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 599కి దొరుకుద్ది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్సు, ALP ఫుల్ కోర్సు, ఫిట్టర్ ట్రేడ్ కోర్సు, అన్ని కోర్సెస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ అన్నీ దొరుకుతాయి. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. ఒకసారి మీకు క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అన్నది చూపిస్తాను. సో మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ప్రతి టాపిక్ మీద, ఇంతకుముందు నేను మ్యాథ్స్కి ఎట్లా అయితే చూపించానో సో ఇట్లా టాపిక్ వైజ్ మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఓకే, ఇంతకుముందు ఎక్సెట్రాలో లేని టాపిక్స్ కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. డిస్కౌంట్స్, మిక్స్చర్ అండ్ డెలిగేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా కూడా మనం యాడ్ చేస్తున్నాం దానికి తగ్గట్టు. ఓకే, సో అవి అండ్ రీజనింగ్ కూడా మీరు చూడొచ్చు, రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ అయితే. సో రీజనింగ్ క్లాసెస్, అలాగే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నారు, NCERT బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ నార్మల్గా కూడా కొన్ని క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ రీసెంట్గా చేసిన వాటికి PDFs కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఫర్దర్గా PDFs, టెస్ట్ సిరీసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం క్లాసెస్ అయితే ఈ లెవెల్లో ఉంటాయి. మీరు డెమో క్లాసెస్ చూడొచ్చు, ఒక్కొక్క టాపిక్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఓకే, సో మీరు ఇక్కడే తీసుకోవాలి, లేదు ఎక్కడ తీసుకున్నా మాత్రం క్వాలిటీ, ఆ లెవెల్ క్వాలిటీ ఉండే టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే తీసుకోండి. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన యూట్యూబ్ ఛానల్ అండ్ క్లాసెస్ని. ఇంతకుముందు అంతా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అనమాట. ఎందుకంటే ఇంతకుముందు హిందీ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే, యూట్యూబ్ ఛానల్స్ కానీ క్లాసెస్ కానీ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో దొరికేవి, కొంతలో కొంత వాళ్ళకి ఉపయోగపడేది. సో తెలుగులో ది బెస్ట్ క్వాలిటీతో మీకు అసలు క్లాసెస్ ఇంతకుముందు ఎక్కడ దొరికేవి కావు. సో ఇప్పుడు మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం.
అండ్ మీకు కూడా ఒక 1-2 ఇయర్స్ అయితే మీకు కూడా తెలుస్తుంది మన క్లాసెస్ వాల్యూ ఎలా ఉంటుంది ఏంటి అని. అప్పుడు మీకు వేరే వాళ్ళే చెప్తారు కాబట్టి సో ఒక 1-2 ఇయర్స్ అయితే మీకే అర్థమవుతుంది. సో ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పే గైడెన్స్ యూజ్ చేసుకోండి. దాంతోపాటు క్లాసెస్ కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇకపోతే మనం టైం డ్యూరేషన్ గురించి మాట్లాడితే మనకి ఎగ్జామ్ జరగటానికి కనీసం మే తర్వాత అంటున్నారు కాబట్టి జూన్ జూలై వరకు టైం అయితే ఉంది. అరౌండ్ 6 months టైం ఉంది కాబట్టి ప్రాపర్గా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుని 2-3 times రివిజన్ కూడా చేసుకోవచ్చు. సో రివైజ్ చేసిన తర్వాత పీవైక్యూస్ అవి చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రిపేర్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది సిలబస్ కంప్లీట్ అవ్వటానికి అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో ఉంటుంది అనమాట. ఒక టాపిక్ కొంతమంది ఒక రోజులో చదవచ్చు, ఒక గంటలో చదవచ్చు, కొంతమందికి 10 days కూడా పట్టచ్చు. కానీ ప్రాపర్ టైం ఉంది కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వటానికి టైం అయితే ఉంది. ఓకే, డైలీ ఎంత టైం చదవాలి? న్యూ స్టూడెంట్స్ అయితే మీకు అడ్వాంటేజ్, మీకు అరౌండ్ 8 to 10 hours డైలీ దొరుకుతుంది. మీరు వేరే జాబ్లో లేరు కాబట్టి. సో దొరుకుతున్నప్పుడు డెఫినెట్గా 2-3 hours క్లాసెస్ విని తర్వాత మీరు దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్సలెంట్గా మీకు రిజల్ట్స్ వస్తాయన్నమాట. కాకపోతే ఒకవేళ జాబ్ హోల్డర్ అయితే మీకు అంత టైం దొరకదు కాబట్టి మీరేం చేయగలుగుతారు? జాబ్ హోల్డర్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎక్కువ టైం దొరకదు కాబట్టి అరౌండ్ మీకు 3 to 5 hours దొరుకుతుంది కదా. సో 3 to 5 hours డైలీ ఓకే సబ్జెక్ట్స్ అన్నవి ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు వీక్ డేస్ అంటే మీకు వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, ఆ రోజు ఫుల్ ఒక 12 hours అన్న కూర్చుని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జస్ట్ ప్రాక్టీసే కాబట్టి నార్మల్గా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఓకే, సో ఇప్పటి నుంచి టైం ఉంది కాబట్టి జాబ్ హోల్డర్స్ అండ్ హౌస్ వైఫ్స్ కూడా టైం సరిపోతుంది. బుక్స్ గురించి మాట్లాడాలి అంటే స్పెసిఫిక్గా నేను ఉన్న వాటిలో బెస్ట్ బుక్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. బట్ చెప్పాను కదా మీకు మ్యాథ్స్ రీజనింగ్ బుక్స్ నుంచి ఫాలో అయ్యే రోజులు అయితే పోయాయి అనమాట. ఆ మెథడ్స్ ఎక్స్తో చేసి సాల్వ్ చేసే మెథడ్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. అంటే అంత టైం సరిపోదు మనకి. సో చాలా ఫాస్ట్గా అయితే సాల్వ్ చేసే మెథడ్స్ మనకి క్లాసెస్ రూపంలో వచ్చేసాయి. సో క్లాసెస్ అయితే ప్రిఫర్ చేయండి ఆ రెండింటికి. అండ్ సైన్స్ పార్ట్ గురించి అయితే బుక్ కావాలంటే ఎన్సీఆర్టీ ప్లస్ లూషియంట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ లేదా మన క్లాసెస్ ప్రిపేర్ అయితే మీకు ది బెస్ట్ వస్తుంది. ఆర్ సైన్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, 10 minutes or 20 minutes డైలీ క్లాసెస్ ఏదైనా 10 minutes 20 minutesలో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోండి. డైలీ ఇంపార్టెంట్వి అండ్ మంత్లీ మ్యాగజైన్స్ కానీ మంత్లీ వీడియోస్ కానీ చూడండి. అలాగే బెస్ట్ క్లాసెస్కి ఆబ్వియస్గా మనకి తెలుగులో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వర్తి క్లాసెస్ మీకు మన యాప్లో అయితే దొరుకుతాయి. నేను చెప్తున్నా కాబట్టి మీకు ఆక్వర్డ్గా ఉండొచ్చు కానీ మీకు సూన్ మీకే తెలుస్తుంది. క్లాసెస్ డెమో అయితే వినండి, మీకే అర్థమవుద్ది. అండ్ ప్రిపేర్ అవ్వటానికి వేరే వాటితో కలిపి ప్రిపేర్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా మీరు ఒకవేళ రైల్వే ఎగ్జామ్సే ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎన్టీపీసీ, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఇటువంటివి, దెన్ మీరు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాకుండా గ్రూప్ డితో పాటు ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఇటువంటివి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతూ సైడ్లో ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేదా ఇది టార్గెట్ పెట్టుకుని వేరేది సైడ్లో పెట్టుకోండి. ఓకే, సో 90% ఎఫర్ట్ దీని మీద ఒకే దాని మీద ఉండాలి. ఒకవేళ వేరే సిలబస్ ఉంటే ఇంకోటి జస్ట్ ఎగ్జామ్ ముందు మాత్రం ప్రిపేర్ అయ్యేలా ఉండండి. ఎందుకంటే 2-3 పడవల మీద కాలేస్తే మ్యాక్సిమం అది సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ ఫాస్ట్గా చేయాలన్నమాట. అన్ని టైం మేనేజ్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని టాపిక్స్ వదిలేయడానికి అవి అసలు ఆలోచించద్దు. మొత్తం ప్రతి లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ కానీ లూషియంట్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఆర్ మన క్లాసెస్ పీడిఎఫ్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ సిలబస్లో ఏదైతే ఇచ్చారో ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. టైం ఉందంతా, టైం ఉన్నప్పుడు మీరు వదిలేసే అవసరం లేదు. ఒకవేళ 1 month or 2 months ఉంటే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పచ్చు. సో టైం ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం ప్రిపేర్ అయితేనే మీకు ఎక్కువ మంచి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పీవైక్యూస్కి వచ్చేటప్పటికి 2018లో జరిగిన రైల్వే పేపర్స్, 2019, 2024 ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రాగా ఈ ఇయర్ జరుగుతున్న వాటిల్లో టీసీఎస్ కండక్ట్ చేస్తున్న ఎస్ఎస్సివి దట్టు సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ఏ మాత్రం ప్రిపేర్ అవ్వండి. లేదా సీజీఎల్ టైర్ 1 వరకు ప్రిపేర్ అయితే చాలు. ఓకే, టైర్ 2 లెవెల్కి వెళ్ళొద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్సి ఎప్పుడు అవుతారు? మొత్తం రైల్వే అయిపోయాక మీకు ఇంకా టైం ఉంటే అప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ అయితే మాత్రం 2018, 19, 24. ఓకే, మార్క్స్ గురించి మాట్లాడాలి అంటే
మీరు జీరోలో ఉన్నారు, స్టార్ట్ చేయలేదు ఇంకా సిలబస్ అనుకుంటే 10 డేస్కి ఒకటి రాయండి. ఓకే, తర్వాత 50% సిలబస్ అయ్యాక వీక్లీ ఒకటి, ఓకే, వీక్ ఒకటి అయితే రాయండి. 100% సిలబస్ అయిపోయాక ఆల్టర్నేట్ డేస్ 2 రోజులకు ఒకటి రాస్తే అందులో చేసిన తప్పులు ఏంటి అని మీరు ఆలోచించి దాని మీద వర్క్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో రోజు అంతా. ఓకే, సో అప్పుడు మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, తర్వాత 1 మంత్ ముందు 20 డేస్ ముందు ప్రతిరోజు రాయండి. 1 మంత్ ముందు 20 డేస్ ముందు ప్రతిరోజు రాయండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అండ్ టైం టేబుల్ గురించి మాట్లాడితే ఇన్ని అవర్స్ ఇది అని ప్రిపేర్ అవ్వడం కన్నా ఇన్ని అవర్స్లో ఈ టార్గెట్ ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ ఇంతవరకు చదవాలి, టార్గెట్ బేస్డ్ ప్రిపేర్ అవ్వండి, కొంతవరకు మీకు హెల్ప్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. ఒకటి ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే లెవెల్ 1కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి లెవెల్ 2 రేంజ్ హార్డ్నెస్కి ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరు కొంచెం హార్డ్గా వచ్చినా కూడా. సో లెవెల్ 2 అనే ఎందుకు, ఎన్టీపీసీ లెవెల్ వరకు కూడా ప్రిపేర్ అయిపోండి. అలా ప్రిపేర్ అయితే ఫర్దర్గా మీరు రాసేటప్పుడు కూడా వాటికి హెల్ప్ అవుతుంది. సేమ్ సిలబస్ కాబట్టి చెప్తున్నాను, సిలబస్ వేరే అయితే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, సేమ్ సిలబస్ కాబట్టి హై లెవెల్ టైం ఉంది, ప్రిపేర్ అయితే అవ్వండి. సో అది గైస్, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి, మీరు చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే అక్కడి నుంచి వినొచ్చు అనమాట. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇటువంటి మంచి మంచి వీడియోస్ని రెగ్యులర్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీ దగ్గరకు వస్తే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్గా రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన బెనిఫిట్స్ రిలేటెడ్ వీడియో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకవేళ అంటే మీకు ఇప్పుడు గ్రూప్ డీలో జాయిన్ అయితే మీకు అసలు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అలాగే రైల్వే జాబ్ క్రాక్ చేయాలంటే పర్టికులర్గా ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తానని చెప్పాను కదా, ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని క్లియర్గా అర్థమవుద్ది. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.